వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మహాశివరాత్రి మహాకుంభమేళ సమయంలో వస్తుంది. జనవరిలో స్టార్ట్ అయినది శివరాత్రికి ఎండ్ అయిపోతుంది. మరి ఈ శివరాత్రి చాలా ప్రత్యేకం. 144 ఏళ్ళకి ఇప్పుడు వస్తుంది అని అంటున్నారు కదా. సో ఈ ప్రత్యేకత ఏంటి? ప్లానెటరీ అలైన్మెంట్స్ కోసం చెప్తున్నారు. సో వాటి అన్నిటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం గురుగారు. తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. జన్మానికి ఒక శివరాత్రి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివుణ్ణి ఆరాధించేటటువంటి యోగం మనకు దక్కదు. అందులోనూ మహాశివరాత్రి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజు. సాక్షాత్తు ఆ పరమశివుడు భూలోకానికి తరలి వచ్చేటటువంటి రోజు ఈ అద్భుతమైనటువంటి శివరాత్రి. ఈ శివరాత్రిని ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది. ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా మారిపోతుంది. చాలామంది చెప్తారు అరుణాచలంలోకి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే వాడి జీవితం టర్నింగ్ పాయింట్ అవుతుంది అని చూస్తారా? అలాంటి ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏకకాలంలో దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్య ఫలం ఉన్నటువంటి శివరాత్రి ఈ యొక్క శివరాత్రి. శ్రవణ నక్షత్రయుక్తంగా కూడుకొని వచ్చేటటువంటి శివరాత్రి. అందులోనూ ఈ యొక్క శివరాత్రి పరమ పవిత్రమైనటువంటిదిగా ఎందుకన్నాను అంటే కుంభమేళతో కూడుకొని ఉన్నటువంటి శివరాత్రి. 144 సంవత్సరాల తర్వాత ఏర్పడినటువంటి గొప్పనైనటువంటి శివరాత్రి. ఈ భాగ్యం మళ్ళీ దక్కమంటే దక్కదు మనకు. అంటే ప్లానెటరీ పొజిషన్లో ఏర్పడినటువంటి మార్పుల వల్ల గ్రహాలన్నీ కూడా ఒకే కక్షలో ఏర్పడుతున్నటువంటి కారణము చేత, అందులోనూ ఆకాశంలో మీరు మహాశివరాత్రి రోజున ఆకాశంలో ఎనలేనటువంటి మార్పులు కనిపిస్తాయి. ఆకాశంలో ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా ఒకే కక్షలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి శివరాత్రి ఈ మహాశివరాత్రి. దీనిని ఎవరైతే వినియోగించుకుంటారో వాడి జన్మ ధన్యమైపోతుందండి. అంత విశేషమైనటువంటి ఇదే ఈ మహాశివరాత్రి. అంటే ఎలా వినియోగించుకోవాలంటారు గురుగారు? మనకు మామూలుగా శివరాత్రి అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది. చక్కగా శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేసుకోవాలి, చక్కగా ఉదయకాలం లేవాలి, ఉపవాసం ఉండాలి, జాగరణ ఉండాలి. ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలే. అయితే ఈ శివరాత్రి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే శివుడు జన్మించినటువంటి రోజు ఒక పురాణం చెబుతుంది. శివ పురాణంలో శివుడు ఉద్భవించినటువంటి రోజు శివరాత్రి అని చెప్తుంది. మరొక పురాణం ఏం చెప్తుంది అని అంటే శివుడి యొక్క వివాహం జరిగినటువంటి రోజు అని చెప్తూ ఉంటారు. కొంతమంది శివాలయాలు అభిషేకాలు చేస్తారు, మరికొన్ని శివాలయాలు కళ్యాణోత్సవాలు కూడా చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా యుగానికి త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, కృతయుగము ఇవన్నిటిని ఆధారంగా చేసి చూస్తే గనక శివకేశవులు ఇద్దరూ కూడా ఒకటే అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇక్కడ బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి చాలా పెద్ద గొడవ జరిగింది. ఎందుకు? నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఇద్దరిలో తారతమ్య భేదాలు వచ్చాయి. అలాంటప్పుడు ఆ తారతమ్య భేదాలు వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మ పాశుపత అస్త్రాన్ని వదిలాడు, విష్ణుమూర్తి విష్ణు పాశుపత అస్త్రాన్ని వదిలాడు. ఆ రెండూ కూడా వదిలేసరికి అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా స్తంభించిపోయాయట. అప్పుడు దేవతలందరూ వెళ్ళి శివుని దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తే, శివుణ్ణి వేడుకుంటే ఈ యొక్క ప్రళయాన్ని ఆపే శక్తి మీ దగ్గరే ఉంది అని చెప్పేసి అంటే అప్పుడు పరమేశ్వరుడు ఒక స్తంభాకారంగా అగ్నిస్తంభంగా వెలిశాడు. ఆ రెండు పాశుపత అస్త్రాలు ఏమయ్యాయి? శివుడిలో ఐక్యమైపోయాయి. ఐక్యమైపోయేసరికి అప్పుడు శివుడు అంటాడట తన ఆత్మస్వరూపంతో, ఎవరైతే నా యొక్క ఆది అంతాన్ని తెలుసుకొని వస్తారో వాళ్ళు బ్రహ్మ ఆధిపత్యాన్ని అంటే నాతో సరిసమానంగా పూజలు అందుకుంటారని చెప్పేసి అన్నట. వెంటనే విష్ణుమూర్తి ఏం చేశాడు అని అంటే ఊర్ధ్వలోకాలకి వెళ్ళాడు, అంటే పైకి లోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? కింది లోకాలకు వెళ్ళాడు. అంటే ఆదిలోకేమో బ్రహ్మదేవుడు వెళ్ళాడు, అంతంలోకేమో విష్ణుమూర్తి వెళ్ళాడు. ఎంత పైకి వెళ్తున్నా అది ఇంకా స్తంభం పెరుక్కుంటూనే పోతుంది తప్ప తరగడం లేదు. అంటే దాని యొక్క అందం తెలుసుకోలేకపోయాడు. బ్రహ్మదేవుడు కిందికి పాతాళ లోకానికి వెళ్తున్నా ఎంత కిందికి వెళ్ళినా ఆ యొక్క ఆదిని తెలుసుకోలేకపోయాడు. ఇద్దరు కూడా బయటకు వచ్చేశారు. విష్ణుమూర్తి మొదట బయటకు వచ్చేశాడు. స్వామి, నీ యొక్క అంతాన్ని నేను తెలుసుకోలేకపోయాను, నాకు తెలియలేకపోయింది కాబట్టి నేను ఓడిపోయానని విష్ణుమూర్తి నిరభ్యంతరంగా నిజాయితీని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు అలా కాదు.
ఆ బ్రహ్మదేవుడు పైకి వస్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక మొగలి పువ్వు, ఒక కామధేను రెండూ కూడా వస్తున్నాయి. ఆ మొగలి పువ్వు, కామధేను రెండుటిని తీసుకొని వెళ్ళి ఏం చేశాడు అని అంటే పరమశివుడి దగ్గర నిల్చోబెట్టారు. ఇదిగో నేను ఆదిని తెలుసుకొని వచ్చానని పరమశివుడికి మీరు అబద్ధపు సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి అన్నారు. మొగలి పువ్వు ఏమంటుంది, నిజంగానే బ్రహ్మదేవుడు ఆదిని తెలుసుకొని వచ్చాడు. కామధేనువు కూడా ఏం చెప్పింది అంటే గనక కామధేను నోటితోనేమో నిజంగానే చూసి వచ్చాడు అని చెప్పి నోటితో అబద్ధం చెప్పింది, వెనక ఉన్నటువంటి తోక భాగంతో చూడలేదు అని చెప్పి సిగ్నల్ ఇచ్చిందట. అందుకే కామధేనువుకి ముందటి భాగంలో పూజలు నిషిద్ధమని పరమశివుడు శాపం ఇచ్చాడు. అందుకే ఆవుకి ఎప్పుడు మనం ముందర పూజ చేయం, వెనక తోక భాగంలోనే పూజ చేస్తాము. మొగలి పువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పడంతో నువ్వు పూజకు పనికి రావు అని చెప్పేసి ఇప్పటి వరకు మొగలి పువ్వు ఏ పూజలో కూడా మనం వాడము. ఈ రెండు శాపాలు ఉండటం కారణం చేత కామధేను కంటే ఆవుకి ముందర భాగంలో పూజలు ఉండవు, మొగలి పువ్వుకి పూజలు అనేటటువంటివే ఉండవు. బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎక్కడ కూడా గుడులు ఉండవు. అది శివుడు ఇచ్చినటువంటి శాపవశాత్తు జరిగింది. ఈ రకంగా ఈ రోజున వెలిసినటువంటి రోజే మనకు మహాశివరాత్రిగా ప్రఖ్యాతి చెందినటువంటి రోజుగా మనం పిలుచుకుంటాం. మరి శివరాత్రి రోజున అగ్నిస్తంభం వెలిసింది కదా, దానికి అభిషేకం చేసినటువంటి వారు మొట్టమొదటి వారు ఎవరు అంటే విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అభిషేకం చేశాడు. ఈ రోజున పరమశివరాత్రి రోజున ఎవరైతే అభిషేకం చేస్తారో వారందరికీ కూడా పాపాలన్నీ కూడా ప్రక్షాళన కావిస్తారని చెప్పి శివుడు వరం ఇచ్చాడట. అందులోనూ బ్రహ్మదేవుడికి కూడా శాపం ఇచ్చాడు కదా, గుళ్ళు లేవు, నీ గోపురాలు లేవు, అసలు భూలోకంలో పూజలు లేవు. అభిషేకం చేసిన వెంటనే పరమశివుడు మళ్ళీ ప్రత్యక్షమై ఈ రోజున మహాపర్వదినము నువ్వు నాకు అభిషేకం చేశావు కాబట్టి యజ్ఞయాగాదులలో కానీ జపాది తపాది హోమాదులలో కానీ మొదటి హవిస్సు నీకే చెందుతుంది అని చెప్పేసి వరం ఇచ్చాడట. అందుకే బ్రహ్మదేవుడు గురుస్థానంలో నిలబడ్డాడు. పూజలు లేకపోయినా వేదమునందు, శాస్త్రమునందు, మంత్రమునందు బ్రహ్మదేవుడికి హవిస్సులున్నాయి. అందుకే ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు. అలాగే ఈ రోజున ఎవరైతే అభిషేకాది క్రతువులు ఆచరిస్తారో పూర్వజన్మలో చేసినటువంటి పాపములు తొలగించబడతాయి. ఈ జన్మలో చేసినటువంటి కర్మలన్నీ కూడా తొలగించబడతాయి. నీ యొక్క జీవితం అంతా కూడా శివుడికి అంకితం అవుతుంది. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి దానము, ధర్మము, అభిషేకము, పుణ్యము, జాగరణ ఇవన్నీ కూడా శివుడికి అంకితం చేయబడ్డాయి. అందులోనూ 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహాశివరాత్రి. ఆకాశంలో పెనుమార్పులు కనిపిస్తాయి. భూలోకంలో ఎన్నో రకాలైనటువంటి వింతలు, విశేషాలు ఆ రోజున కనిపిస్తాయి మనకు. మీరు చూడండి, ఆ రోజున పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకున్న ప్రతి ఒక్కడూ కూడా ఆ రోజున శివుడిని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ధ్యానం చేస్తారో వారి యొక్క జాతకంలో ఎన్ని దారిద్ర్యాలున్నా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులున్నా అవన్నీ కూడా ఒక్కసారిగా దూరం అయిపోయేటటువంటి అవకాశం ఈ మహాశివరాత్రికి ఏర్పడుతుందండి. గురుగారు, లింగోద్భవ కాలం అంటారు కదా, సో ఈ సంవత్సరం లేదా ప్రతి సంవత్సరం ఒక 48 నిమిషాలు ఏమో వస్తుందంట కదా, ఏ టైంలో వస్తుంది? లింగోద్భవ కాలం అనేటటువంటిది 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు ఈ లింగోద్భవ కాలం ఏర్పడుతుంది. ఈ లింగోద్భవ కాలానికి కూడా చాలా పరమ ప్రాముఖ్యత ఉంది. ఈ లింగోద్భవ కాలంలో ఏం జరుగుతుందంటే పరమశివుడు ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి, అంటే మనము అగ్నిస్తంభమైన ఏదైతే చెప్పుకున్నామో కృతయుగంలో అదే ఆ యొక్క లింగోద్భవ పూజ అని అంటాము. ఆ లింగోద్భవ కాలంలో శివుణ్ణి ఆరాధించినటువంటి వారికి సాక్షాత్తు శివ సాక్షాత్కారం లభిస్తుంది. మళ్ళీ వానికి జన్మ అనేటటువంటిది ఉండదు, జన్మ రాహిత్యాన్ని పొందగలుగుతాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆ లింగోద్భవ స్వామివారికి ఒక శివరాత్రి రోజున మాత్రమే 4 రకాల పూజలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటి ఉదయకాల పూజ, అలాగే మధ్యాహ్న కాలం చేసేటటువంటి అపరాహ్న పూజ ఉంటుంది, అలాగే సాయంకాలం ప్రదోష కాలంలో చేసేటటువంటి పూజాది క్రతువులు ఉంటాయి. మళ్ళీ శివరాత్రి నిశీ సమయంలో అర్ధరాత్రి లింగోద్భవ కాలం నిశీ సమయం అంటాం. ఈ 4 రకాల పూజలు కేవలం శివరాత్రి సమయంలోనే మనకు కనిపిస్తాయి. మిగతా కాలంలో ఉదయం సాయంకాలం 2 కాలాల పూజ కనిపిస్తుంది. కానీ ఈ శివరాత్రి రోజున 4 కాలాల పాటు శివుణ్ణి పూజించుకోవచ్చు. శివారాధన చెయ్యనటువంటి వాడు, శివుణ్ణి అర్చించినటువంటి వాడు మహాశ్మశానముతో సమానమని శాస్త్రం చెప్పింది. అంటే అతనికి ఇక ఎన్ని జన్మల యొక్క పాపములన్నీ కూడా ఒకే జన్మలో సంక్రమిస్తూ ఉంటాయి. వాడు ఏ జన్మలో ఏ అవతారం దాల్చినా, ఏ రూపం దాల్చినా కూడా అతని పాపాలు వెంటాడుతున్నాయి. తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, జీవితాంతం కష్ట సుఖాలతోనే ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఈ రకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి యోగంతో పడతాడు. కాబట్టి జన్మానికి ఒక శివరాత్రి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఈ యొక్క శివరాత్రి వినియోగించుకుంటారో తప్పకుండా వాడికి శుభం లాభం కలుగుతుంది. గురుగారు, మరి ఈ 4 సమయాల్లో పర్టికులర్ గా శివరాత్రి రోజు
4 రకాల అభిషేకాలు లేదంటే 4 రకాల ద్రవ్యాలతో అభిషేకం అని చెప్తా ఉన్నారు కదా, అదొకసారి గుర్తు చేయరా? 4 రకాలు అని అంటే ప్రాతకాల పూజ అని అంటాము. ఈ ప్రాతకాల పూజలో చేయవలసింది ఏంటంటే శివుడికి ప్రత్యేకంగా చేసేటటువంటి అర్చనాది క్రతువులు ఉంటాయి. అలాగే మధ్యాహ్న సమయంలో చేసేటటువంటిది అపరాహ్న పూజ అని అంటాము. ఈ అపరాహ్న పూజ అనేటటువంటిది ఏంటి అని అంటే కనుక మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేసేటటువంటి విశేషమైనటువంటి ద్రవ్యాలతో పూజ చేయాలి. విశేషమైన ద్రవ్యాలు ఏంటి అంటే చెరుకు రసము, ఆవు పాలు, అలాగే తేనె, అలాగే నెయ్యి, అలాగే పంచామృతము, ఈ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి. అలాగే ప్రదోష కాలంలో కేవలం కొబ్బరి నీళ్లతో మాత్రమే అభిషేకం చేయాలి. ఆ కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసి ప్రదోషకాల పూజ. ఇక నిశీ సమయంలో చేసేటటువంటి పూజ వివిధ ద్రవ్యాలతో చేస్తారు. భస్మముతో చేస్తారు, గంధంతో చేస్తారు, పసుపుతో చేస్తారు, కుంకుమతో చేస్తారు. ఇలా అనేక ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాది క్రతువులు నిర్వహిస్తారు. ఈ రకంగా చేసేటటువంటి 4 కాలాల పాటు ఎవరు కూడా పూజ చేయలేరు. ఎందుకు అని అంటే ఉన్న సమయంలో ఒక కాలం దొరికితే చాలరా నాయన అనుకునేటటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కాబట్టి నీకు ఏ సమయం కుదురుతుంది? శివరాత్రి రోజున 24 గంటల అభిషేకం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి 24 నీకు ఏ సమయం కుదురుతుందో ఆ సమయంలో తప్పకుండా ఆ రోజున అభిషేకం చేయండి. అలాగే జాగరణ, మోస్ట్ ఇంపార్టెంట్ జాగరణ. చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఉదయకాలం లేస్తున్నారు, రాత్రి 12 అయిందంటే డేట్ చేంజ్ అయిపోతుంది, ఇక వెంటనే నిద్రపోవాలని చెప్పి చాలామంది నిద్రపోతున్నారు. అది నిజమైనటువంటి జాగరణ కాదు. చాలామంది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ రోజున శివరాత్రి అండి, ఈ రోజున మనం లేచాము సూర్యోదయానికి, మళ్ళీ తెల్లవారుజామున సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మళ్ళీ మనం స్నానం చేసి శివారాధన చేసి మళ్ళీ మనం పడుకోవచ్చు తప్ప మధ్యలో 12 దాటింది కదా, డేట్ చేంజ్ అయిపోయింది కదా, శివరాత్రి అయిపోయింది కదా అని చెప్పేసి పడుకోవడం ద్వారా అది అర్ధ శివరాత్రి అవుతుంది, పూర్తి శివరాత్రి కాదు. కనుక ఎవరైనా సరే పూర్తి శివరాత్రి చేయాలంటే ఈ రోజు ఉదయం నుంచి తెల్లవారు ఉదయం వరకు నిద్రపోకుండా ఉండాలి. అందులోనూ నిద్ర రాకూడదని చెప్పి మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, టీవీల ముందు అతుక్కుపోతున్నారు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు వెతుక్కుంటున్నారు, ఇలా నానా రకాలైనటువంటి విధానాలు చేస్తున్నారు. అది చాలా మట్టుకు దోషరహితమైనటువంటిది. శివరాత్రి నీకు జాగరణ ఎందుకు చేయమన్నారు? శివనామస్మరణలో మునిగిపోవడం, లేదా శివాలయానికి వెళ్ళి అక్కడ సేవ చేసుకోవడం, లేదా శివుడి యొక్క అభిషేకాది క్రతువులు నువ్వు 24 గంటల పాటు పాటించడం. లేదు నీకు ఆ స్తోమత లేదు అంటే ఒక దగ్గర కూర్చుని శివనామస్మరణ చేసుకోవడం. ఇలాంటి విధానాలతో నువ్వు కాలయాపన చేయాలి. కానీ నాకు నిద్ర రాకూడదు అని చెప్పేసి సీరియళ్ళు సినిమాలు అన్నీ కూడా చూస్తూ కూర్చున్నాం అనుకోండి, అది శివరాత్రి అనిపించుకోదు. కాబట్టి ఈ రకంగా కూడా జాగరణ చేసుకోవాలి. లేదు అని అంటే అది దోషభూయితం అవుతుంది. ఉపవాసం అనే పేరుతో 12 అరటిపళ్ళు తింటాడు, ఇంచక్క కిలో యాపిల్స్ తింటాడు, ఎన్నో రకాల డ్రై ఫ్రూట్ తింటాడు. అన్ని తిన్న తర్వాత ఆకలి ఎక్కడవుతుందండి? నాకు అర్థం కాదు. కాబట్టి ఉపవాస దీక్ష అర్థం ఏంటి అంటే భగవంతుని దగ్గరగా దర్శించడాన్ని ఉపవాసం అనడం ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే నీవు ఆ శివరాత్రి రోజున తినేటటువంటి ఆహారము నీ శరీరం నిలబడడానికి, శక్తి పుంజుకోవడానికి తీసుకోవాలే తప్ప నువ్వు ఇన్ని కడుపు నిండా లోపల వేసావనుకో దీంట్లో ఏమీ పట్టది గాను. కాబట్టి ఉపవాస దీక్షలో ఒక్క పండు లేదా కాస్త పాలు ఈ శరీరం నిలబడడానికి, శక్తి కావడానికి, అంతే తప్ప నీకు ఉపవాసం అని ఈ శివరాత్రి ఉపవాసం కదా ఇక ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకొద్దాం, పాలు, బూస్ట్లు అన్నీ తీసుకొచ్చాం అనుకోండి, ఉపవాసం అనిపించుకోదు. కాబట్టి ఈ రకమైన ఉపవాసం కూడా చేయకూడదు. కాబట్టి శివరాత్రిని శివరాత్రిగా ఉపయోగించుకోండి, శివధ్యానంలో మునిగిపోండి. ఆ శివుడు ఏ రూపంలో ఎలా నిన్ను కటాక్షిస్తాడో ఎవరికీ కూడా తెలియదు. కాబట్టి ఆయన కోసం వేచి చూసేటటువంటి ప్రయత్నాన్ని చేసుకోండి. జన్మానికి ఒక శివరాత్రి, ఈ జన్మకు ఇదే శివరాత్రి. కాబట్టి మీరందరూ కూడా శివుని భక్తి భావనతో పూజించండి, అర్చించండి. చాలా సంతోషం గురుగారు, ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత.